హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 105 చూసే ముందు పార్ట్ 104 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హే కంగారు, స్లో! వెనక నుంచి రాణా చెప్తూనే ఉన్నాడు. ఫాస్ట్గా వెళ్ళి నేహతో లిఫ్ట్ ఎక్కేసింది. రాణా లిఫ్ట్ దగ్గరికి వచ్చేలోపు డోర్స్ క్లోజ్ అవ్వడంతో హే అని చిన్న పిల్లలా ఎగురుతున్న చైత్రను విచిత్రంగా చూస్తూ వాట్స్ గోయింగ్ ఆన్ అని క్యూరియస్గా అడిగింది నేహ. నథింగ్ స్పెషల్, ఎప్పటిలా అమ్మ నాన్న ఫైట్ అనేసి కన్ఫ్యూజన్తో పెద్దవిగా మారిన నేహ కళ్ళని చూస్తూ తన నోరు జారిన దానికి అబ్బా అని తల కొట్టుకున్న చైత్ర, మీ బావ వల్ల నా కంగారు డబుల్ అయింది అని గొల్లుమంది. టార్చర్ చేస్తున్నాడు అని మళ్ళీ ఎక్స్ప్రెషన్ మార్చిన నేహ ఫేస్కి నాకు బుద్ధి లేదు అని మనసులోనే తనను తాను కసురుకుంటూ వాట్ హ్యాపెన్, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది, నీ ఫేస్ ఎందుకు అంత డల్గా ఉంది, నిద్రపోవటం లేదా లేక నిద్ర ఎక్కువైందా అని వరుసగా క్వశ్చన్ స్టార్ట్ చేసింది తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి. మరీ అంతలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు రాణా. ప్రశ్నోత్తరాల పరంపర కొనసాగుతూనే ఉండగా సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ అయిన లిఫ్ట్ డోర్స్ ముందు స్టిఫ్గా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని కనిపించాడు రాణా. అయ్య బాబోయ్, అప్పుడే వచ్చేశాడు అని కంగారు పడుతూ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తున్న చైత్ర, మీ బావ జెట్ స్పీడ్ అంటూ ఉండగానే ఒక్కడుగులో లోపలికి వచ్చిన రాణా నేహను బయటకు తోసి, అమృత వెయిట్ చేస్తుంది, నువ్వెళ్ళు అనేసి చైత్ర పాపని లిఫ్ట్లోనే లాక్ చేశాడు. ఏం చేస్తున్నావు అంటూ ఏడుపు మొహం వేసింది చైత్ర. అది అడగాల్సింది నేనే, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అని లిఫ్ట్ వాల్కి లాక్ అయిన చైత్ర సైడ్ హ్యాండ్స్ నిలిపి, ఇంకొంచెం రెడ్గా ఉంటే బాగుంటాయేమో నీ లిప్స్, ట్రై చేద్దామా అని అన్నాడు. లోతుగా సూటిగా వాడిగా దిగుతున్న బాబు చూపులకి మళ్ళీనా అంటూ పప్పి ఫేస్తో రాగలు తీస్తున్న చైత్ర, నా వల్ల కాదు, ప్లీజ్ ప్లీజ్ అంటూ గారాలు పోతూ ఉంటే, ఈ విషయం స్టార్ట్ చేయకముందే తెలియాలి నీకు, అండ్ దట్ టు లిఫ్ట్ కిస్ ఈజ్ మై ఫ్యాంటసీ, అసలు మిస్ చేయను అంటూ చీర అంచుల మీద నుంచి మెరుస్తూ ఊరుస్తున్న నడుము మడతల్ని తన చేతి వేళకి రాసిచ్చి ఇద్దరి పెదవులు ముడివేశాడు రాణా. వదిలిన పెదవులు మంట పెడుతూ ఉంటే కోపంగా రాణా జుట్టు మొత్తం చెరిపేసి, ముద్దుతోనే పైకి పంపించేస్తావా అంటూ గొడవకు దిగింది చైత్ర. నాకు కట్టింగ్స్ ఇస్తే ఇలానే బెండు తీస్తా అనేసరికి కందగడ్డలా మారిన చైత్ర ఫేస్ దోసిట్లోకి తీసుకొని బుగ్గ మీద కొరికి, మన ఫస్ట్ మీటింగ్ రోజే నువ్వు కొంచెం కోఆపరేట్ చేసుంటే ఈ పాటికి మీ అమ్మని నీ చేతిలో పెట్టేవాణ్ణి, టైం మొత్తం వేస్ట్ చేశావు అనేసరికి కళ్ళు ఎంత చేసింది ఆశ్చర్యంతో. మా అమ్మేంటి స్వామి అంటూ, మా అమ్మని ఆల్రెడీ దించేసావు కదే, ఇక బ్యాలెన్స్ ఉంది మీ అమ్మే. మీ అమ్మ నాకు ఆడపిల్లగా పుడితే నీకు అగెనెస్ట్గా నాకు సపోర్ట్గా డే మొత్తం ఫుల్ కిక్ ఉంటుంది. నీ నెత్తి మీద మొట్టికాయలు వేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మా అత్త. ఫాస్ట్గా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దాం, తొందరగా పికప్ అవ్వవే అని ఫీలింగ్స్ని గొంతులో పలికిస్తున్న రాణాబాబుని గుడ్లు వేసుకొని గుర్రగా చూస్తోంది చైత్ర. తెలుసు కదా, లక్ష్మి గారికి చైత్రకి ఒక్క నిమిషం కూడా పడదు. కోరిక కోరక అత్తగారు కూతురుగా పుట్టాలని భలే కోరిక కోరాడు బాబు. ఆవిడ గారికి ఇప్పుడు డాడీగా డెవిల్ బాబు తోడైతే ఇక చైత్ర పరిస్థితి అధోగతే. ఏంటి తిట్టేస్తున్నావా అని మింగేసేలా చూస్తున్న చైత్ర పాప ముక్కు మీద చిటిక వేసి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసిన రాణా అది కదలడంతో లిఫ్ట్ వాల్ మిర్రర్లో తన హెయిర్ సెట్ చేసుకుంటూ చైత్ర ఫేస్ చూస్తున్నాడు. తనని ఆట పట్టించడానికి ఏడిపించడానికి అమ్మని అడిగిన రాణాబాబుని కన్నార్పకుండా కోపంగా చూస్తున్న చైత్ర కళ్ళలో నెమ్మదిగా నీళ్లు తెరులుతున్నాయి. అది ఎందుకో తెలిసినా ఆ పాయింట్ తీయకుండా, ఫ్యూచర్లో జరగబోయేది రీల్స్ వేసుకుంటూ ఇప్పుడే ఏడుస్తున్నావా, పెద్ద డ్రామా క్వీన్వే నువ్వు అని చిన్నగా చెంపతట్టి లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో రా అని బయటకు తీసుకొచ్చాడు. ఐ లవ్ యూ అంటూ వెనక నుంచి రాణాను గట్టిగా హత్తుకుంది బయటకు రావడమే. చుట్టూ చూస్తూ నిలబడిపోయిన రాణా చైత్ర ఎమోషన్ టచ్ అయిన ఫీల్తో కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. అమితమైన ప్రేమతో కలగలిసిన ఉద్వేగం, వెచ్చగా భారంగా ఊపిరి విడుస్తున్న చైత్ర గుండె వేగం అతని వెన్నుకి తెలుస్తోంది.
నేను పట్టుకుంటే చూసే అందరూ నువ్వు పట్టుకుంటే చూడరా అంటూ చేత్తో గుండెల మీదుగా చుట్టిన చైత్ర చేతులు విడిపించి ముందుకు తెచ్చుకొని, డ్రామాలాడకు, కట్ చేసి చేతిలో పెడతా అని కసిరి, వచ్చింది షాపింగ్కి, ముందు ఆ పని చూడు అంటూ బరబరా లాక్కొస్తూ ఉంటే అపురూపంగా నీళ్లు నిండిన గుడ్లతో రాణాని చూస్తూ అతని అడుగులో అడుగు వేసింది చైత్ర. అంత దూరంలో ఉండగానే చూశాడు లక్కీ. నాటి నేహను బయటకు తరిమేసి మీరిద్దరూ లిఫ్ట్లో ఆటలాడుకుంటున్నారా అని గయ్యమంటూ రౌండ్గా తిరుగుతున్న చైర్లో నుంచి కిందకు దూకుతున్న లక్కీని ఆపడానికి చూసింది నేహ. చిచ్చర పిడుగు, ఎక్కడాగుతాడు? వీడికి సింగిల్ వర్డ్ చెప్తే స్టోరీ మొత్తం స్క్రీన్ ప్లే వేసుకుంటాడు. అనవసరంగా చెప్పి తప్పు చేశాను అని వాడి వెనకే పరుగున వస్తున్న నేహను ఆగమని చేయి చూపించిన రాణా లక్కీని కరుచుకోవడానికి కిందకి వంగుతున్న చైత్ర షోల్డర్ పట్టి ఆపి తనే వంగి రాకెట్లా దూసుకొస్తున్న వాణ్ణి అంతే స్పీడ్గా లిఫ్ట్ చేసి గాల్లోనే 2 రౌండ్స్ తిప్పి ముద్దులు పెట్టుకోవడానికి వీలుగా చైత్ర ముందు నిలబడ్డాడు. మై స్వీట్ డెవిల్ అని మనసులోనే మురిసిపోతున్న చైత్ర ఆ ప్రేమనంతా లక్కీ బుగ్గల మీద కుమ్మరించింది, ఓరగా రాణాని చూస్తూ. మామూలు ముద్దులకే అరిచి గొడవ చేసే లక్కీ ఇప్పుడు డెవిల్ బాబు మీద ఉన్న లవ్తో ఇస్తున్న ముద్దులకి గట్టిగా అరిచి గోల పెడుతూ ఉంటే ఆగింది చైత్ర. మీ అమ్మ నన్ను ఫైట్ అయిన తర్వాత మీ దగ్గరికి అస్సలు రాను, నా చీక్స్ మొత్తం ఖరాబ్ చేస్తున్నావు అని అమ్మ మీద అంతెత్తున లేచిన బుజ్జిగాడు డెవిల్ బాబుని దించమని ఆర్డర్ వేశాడు. లక్కీ అరుపులకి సిగ్గుతో కూడిన బెరుకుతో చుట్టూ చూసింది చైత్ర. సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, లేకపోతే తన అంతస్తు చూపించడానికి కావచ్చు. వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు ఆ మాల్లో. ఒక్కరు కూడా కనిపించని ఫ్లోర్ మొత్తం కళ్ళు తిరిగేసి చూసిన చైత్ర అనుమానం ప్లస్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి రాణా మీద నిలిపింది. సన్నటి నవ్వుతో, నాకు సైట్ కొట్టడం ఆపి వాళ్ళకేం కావాలో దగ్గరుండి చూసుకో, నేను నా యాపిల్ కిడ్స్ ఫ్లోర్ కబ్జా చేస్తాం అనేసి వెళ్తూ ఉంటే, నాకు తీయవా అని ఆశ తీరిన కళ్ళతో అడిగింది. నా సెలక్షన్ అయిపోయింది అని గుర్రుగా చూస్తున్న లక్కీ బాబుని, నీ ఓసిడి నాకు తెలుసురా, నీ ఓసిడి కోసం మీ అమ్మని నేను మార్చలేనురా, క్లీన్ చేసుకుందాం పదా అంటూ తీసుకువెళ్ళాడు. ఈయన గారు సెలక్షన్ అయిపోయిందా అంటే నాకు తీశాడా, ఇద్దరికీ తీశాడా అని వెళ్తున్న రాణాని చూస్తూ ఆలోచనలో పడ్డ చైత్రను నేహ రమ్మని పిలవడంతో వెళ్ళింది. ఫ్లోర్ మేనేజర్ దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన ప్రతి ఐటెం ఓపిగ్గా చూపిస్తూ ఉంటే ఫస్ట్ అమృతకు, నెక్స్ట్ నేహకు వాళ్ళ సెలక్షన్ని బట్టి కొన్ని, ఫంక్షన్ రేంజ్ అండ్ ఇంపార్టెన్స్ని బట్టి కాంజీవరం స్పెషల్ డిజైనర్ శారీస్ దిట్టంగానే తీసింది చైత్ర. అమృత సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, అలాగే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అన్నిటికీ ఒకటే ఆన్సర్, బాగుందండి, పర్వాలేదండి అని రాణా కోసం చూస్తున్న తన కళ్ళు భయంతో ఇంక దేని మీద దృష్టి నిలపలేకపోతున్నాయి. చైత్ర అండ్ నేహ ఇద్దరూ అది గమనించినా తనని అడగలేదు. అలవాటు చేయాలని నేహకు కూడా రెస్ట్రిక్షన్ పెట్టింది చైత్ర. తనని అడిగి ఉపయోగం లేదని నేహ హెల్ప్తో అమృత వంటికి నప్పే విధంగా మంచి డార్క్ కలర్స్ హెవీ బోర్డర్స్తో తీసి, అదే విధంగా నేహకు తన టేస్ట్కి తగ్గట్టు లైట్ వెయిట్లో చూస్తూ ఉంటే, నాకు శారీస్ అలవాట్లేదు చైత్ర, వద్దు అని అంది. ఇంకా మ్యారేజ్ అనౌన్స్మెంట్ అండ్ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ గురించి తెలియక, నార్మల్ కిట్టి పార్టీ అయితే డ్రెస్ ఓకే, బట్ ఎంగేజ్మెంట్ కదా, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ప్రతాప్ వర్మ గారి రేంజ్కి తగ్గట్టు తన మేనకోడలి అవుట్ఫిట్ గ్రాండ్గా ఉండాలి అని మావే చెప్పి మరీ పంపించారు అని చెప్పి చైత్ర శారీస్ చూస్తూ ఉంటే, అప్పుడే ఎంగేజ్మెంట్ అని విన్న నేహ కొన్ని క్షణాలు షాక్లో బిగుసుకుపోయింది. నా సెలెక్షన్ అయిపోయింది, ఇంకా మీకేమైనా కావాలంటే చూడండి అని అప్పటికే ఆ ఫ్లోర్కి వచ్చిన ఉదయ్, వికాస్ ఇద్దరిని రమ్మని చెప్పి రాణా కోసం వెళ్ళింది చైత్ర. ఉదయ్ని చూడడమే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించిన అమృత వెంటనే అతని చేయి పట్టుకుని, మీరు వచ్చి ఎంతసేపు అయిందన్నయ్య అని అడుగుతున్న తన గొంతు సన్నగా అదురుతూ ఉంటే, చాలాసేపు అయింది, పైన మా సెలక్షన్లో ఉన్నాం అని నేహను చూశాడు ఉదయ్. అసలు
తనకు అక్కడ ఏం పని అన్నట్టు వాళ్ళకి కాస్త దూరంలో కూర్చొని నిర్మల గారి కోసం ధర్మవరం పట్టు చీరల్లో లైట్ వెయిట్ సన్న బోర్డర్ శారీస్ చూపించమని అడిగాడు వికాస్. ఉదయ్ని చూడడమే నర్వస్గా లేచి విసవిస వెళ్ళిపోయింది నేహ. తనని ఆపాలని ఉన్న అమృతను విడిచి వెళ్ళలేక ఇంకేమైనా చూస్తావా అంటూ తనతో ఉండిపోయాడు ఉదయ్. ఇంకా మీ సెలక్షన్ అవ్వలేదా అంటూ ఖాళీగా నిలబడ్డ రాణాను చూస్తూ క్వశ్చన్ చేస్తూ వచ్చిన చైత్రకు అప్పుడే ట్రయల్ రూమ్ నుంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్లో బయటకు రావడంతో కనిపించాడు లక్కీ. మెరూన్ డార్క్ గోల్డెన్ కలర్ ధోతి, సల్వార్లో చుక్కల్లో చంద్రుడిలా మహా ముద్దుగా ఉన్నాడు లక్కీ. అయ్యో లక్కీ, ఎంత బాగున్నావు అంటూ మెరుస్తున్న కళ్ళతో పరుగున వచ్చిన చైత్ర ముట్టుకునే లోపే బుగ్గలు కవర్ చేస్తూ నో కిసెస్ అని అరిచాడు లక్కీ. చింత ముద్దుగా ఉండి ముద్దు పెట్టద్దంటే ఎలారా అని ఆస్కర్ లెవెల్లో క్రయింగ్ ఫేస్ పెట్టింది చైత్ర. అమ్మ ఫీలింగ్కి కన్విన్స్ అయ్యి ఓన్లీ వన్ కిస్ వితౌట్ విట్నెస్ అని కండిషన్తో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు మన లక్కీ బాబు. ఎంత పెద్ద గుండె మన బుజ్జిగాడిది. చిన్న పిల్లల గారాలు పోతున్న చైత్రను ముద్దుగా చూసుకుంటూ ఐ మిస్ ఎ లాట్ అని దీర్ఘంగా నెట్టూర్చిన రాణా లక్కీని ఎత్తుకుని చైర్లో నిలబెట్టి ఫిట్టింగ్ సెట్ చేస్తూ ఉంటే వాడి పొట్టలు మొహం దూర్చి గిలిగింతలతో తన పిచ్చి ఆనందాన్ని తీర్చుకుంది చైత్ర. అమ్మా చాలింకా, నాకు నొప్పి వస్తోంది అని లక్కీ అరిచే వరకు వదలని చైత్రను రెక్క పట్టుకొని బయటకు లాగి ఎంత పిచ్చి అంటే నీకు అని కసిరాడు రాణా. బాబు అరిచినందుకు బొంగమూతి పెట్టి ఈ డ్రెస్ సూపర్గా ఉంది, ఇది ఫిక్స్ చేద్దాం అని అనగానే బాబు కొడుకులిద్దరూ మొహాలు చూసుకున్నారు. ఏమైంది అని ఇద్దరిని చూస్తూ అడిగిన చైత్రకు నథింగ్ అని చెప్పి ఫ్లోర్ మొత్తం నీదే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నీకు నచ్చింది ప్రతిదీ నీ రూమ్లో ఉండాలి అని లక్కీని వదిలేసిన రాణా అక్కడే ఉన్న ఫ్లోర్ మేనేజర్కి చూసుకోమని కళ్ళతోనే చెప్పి కమ్ అంటూ చైత్రను మెన్స్ సెక్షన్కి తీసుకొచ్చాడు. నీ సెలెక్షన్ ఇంకా అవ్వలేదా అని అడిగింది ఫ్లోర్ మొత్తం ఉన్న డిజైనర్ అవుట్ఫిట్స్ని కళ్ళ నిండా చూస్తూ. నా పెళ్ళానికి నా సెలెక్షన్ ఎప్పుడో ఫినిష్ చేశా, నీ మొగుడికి నీ సెలెక్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అని క్రాస్ లెగ్తో చైర్లో కూర్చొని స్టార్ట్ చేయి అని ఆర్డర్ వేశాడు. బాబు ఎంత యాటిట్యూడ్తో చెప్పాడో ఇంత షాక్ అయింది పాప. కళ్ళు ఇంతింత వేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిన చైత్రను పైనుంచి కిందకు చూస్తూ ఉంటే ఏంటా చూపు, ఇప్పుడే నమ్మలు మింగేద్దామనుకుంటున్నావా అని కసిరి టైం లేదు ఫాస్ట్ అని హడావిడి చేసేసరికి అసలు తన బ్రెయిన్ ఏం చెప్తుందో కూడా పట్టించుకోకుండా మిషన్లా సెలెక్షన్ కోసం పరిగెత్తింది. హాఫ్ ఎన్ అవర్కి డార్క్ గోల్డెన్ అండ్ గడప పసుపు కలర్ యాడ్ చేసిన 4 మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కుర్తా, పైజమా, ధోతి, సల్వార్ తీసుకొచ్చి రాణా ముందు పెట్టి వీటిలో ఒకటి అని చెప్పి ఏది ఫైనల్ చేస్తాడా అన్న క్యూరియాసిటీతో చూస్తూ ఉంటే 4 ప్యాక్ చేయమని చెప్పి చైత్రకు మళ్ళీ షాక్ ఇచ్చిన రాణా నా కంగారులోనే కాదు, నా బాడీ మీద కూడా మంచి గ్రిప్ ఉంది అనేసి వెళ్తూ ఉంటే హా జస్ అని ముందుకు కదిలిన చైత్రకి క్షణాల తర్వాత బాబు డైలాగ్ అర్థమయ్యి నిలబడి సిగ్గుపడుతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడే బ్రేకులు వేయకు రా అని అరిచి లిఫ్ట్ దగ్గర ఆగిన రాణా దగ్గరకు హంసలా మెలికలు తిరుగుతూ వచ్చింది చైత్ర. గుప్పెడంత లేని బాడీని ఎందుకే తెగ తిప్పుతున్నావు అని మళ్ళీ కసిరిన రాణాబాబు వెటకారానికి మూతి ముడుచుకొని లిఫ్ట్ ఎక్కిన పాపని లిఫ్ట్లో వదిలేసి స్టెప్స్ నుంచి కిందకు వచ్చాడు రాణా. పంతానికి స్టెప్స్ యూజ్ చేసిందో చచ్చేది, శాడిస్ట్, నేను స్టెప్స్ యూజ్ చేయకూడదని తెలిసి టార్చర్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూనే కిందకి వస్తే అమృత, ఉదయ్ మాత్రమే శారీస్ సెక్షన్లో ఉన్నారు. వాడేడి అని వికాస్ కోసం అడిగితే నేహా లక్కీ ఏరి అని అడిగింది చైత్ర. డల్ ఫేస్తో ఇద్దరిని చూసి బయటకు వెళ్ళారు అని చెప్పిన ఉదయ్ గొంతులో నిరుత్సాహం, నీరసం స్పష్టంగా తెలుస్తున్నాయి. అది నేహ వల్లనే అని ఇద్దరికీ తెలుసు. వెళ్దాం అని నిలబడిన ఉదయ్ చెయ్యి వదలకుండా అతనితో పాటు లేచి నిలబడ్డ అమృత రాణా వైపు చూస్తే పద అని చైత్రకు కళ్ళతోని చెప్పిన రాణా ముందు కదలడంతో అనుసరించారు అంతా. ఉప్పు కారం పెట్టిన దోర జామపండు సన్నగా కట్ చేయడంతో కరకర నములుతున్నాడు లక్కీ. వాడి పక్కనే తింటున్న వాడినే ఇష్టంగా చూస్తూ కూర్చున్నాడు వికాస్. అదే కారులో లక్కీకి నెక్స్ట్ సైడ్ ఉంది నేహ.
కారం పెట్టిన జాంపండు ముక్క తిని మండుతున్న నోటిని ఐస్ క్రీంతో చల్లార్చుకుంటున్న తన మొహం కమిలిన టమాటాలా ఉంది. నా యాపిల్ గాడిని తినేసేలా చూపేంటి అని కారులో కూర్చున్న ముగ్గురిని ఓసారి చూసి చైత్రను కసిరిన రాణా, నీ బాయ్ ఫ్రెండ్ని వాడితో పాటు రమ్మను అని డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాడు. జెలస్, శాడిస్ట్ అని ముద్దుగా తిట్టుకుంటూనే డోర్ ఓపెన్ చేయగానే కార్ దిగిన వికాస్ చైత్ర చెప్పకముందే ఉదయ్ కార్ సైడ్కి వెళ్ళిపోయాడు. నీ కార్ ఏమైంది అని నేహను అడిగితే, పంక్చర్ అయింది బావా, పార్క్ చేసినప్పుడు బాగానే ఉంది, బట్ రైట్ నౌ ఇలా అయ్యింది. డ్రైవర్ని రమ్మన్నాను కారు తీసుకుని వెళ్ళడానికి అని నేహ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే లక్కీ పెదవుల మీద వచ్చి చేరిన కన్నింగ్ స్మైల్ రాణా కళ్ళను దాటిపోలేదు. అమ్మ నా కొడక, ముదిరిపోయావురా అని ముద్దుగా ఫ్రంట్ మిర్రర్ నుంచి లక్కీని చూసుకుంటున్న రాణా, అమృత, చైత్ర ఇద్దరు ఎక్కడంతో కార్ స్టార్ట్ చేశాడు. రేవతి మ్యాన్షన్కి అనుకున్న కార్ బీచ్కి వచ్చి ఆగడంతో, ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు అంటే చుట్టూ చూస్తూ అడిగింది చైత్ర. ఇంటికి వెళ్దాం బావా అంది నేహ కూడా. నాకు చిన్న వర్క్ ఉంది, ఇక్కడికి దగ్గరే, మిమ్మల్ని తీసుకువెళ్ళడం కుదరదు, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, ఈలోపు సరదాగా ఇసుకలో తిరగండి అని అందరినీ దింపేసి వెళ్తూ వెళ్తూ ఉదయ్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు రాణా. లక్కీ కాళ్లకు చక్రాలు కట్టుకొని వాటర్లోకి పరిగెడితే వాడి వెంటే వికాస్ కూడా వెళ్ళడంతో ముగ్గురు లేడీస్ ఒంటరిగా మిగిలారు. కూర్చుందాం అని మంచిగా ఉన్న బెంచ్ చూసుకొని మిగిలిన ఇద్దరితో సెటిల్ అయింది చైత్ర. లక్కీ హెల్త్ కండిషన్ పూర్తిగా ఐడియా ఉన్న వికాస్ వాడి లిమిట్స్ గుర్తు చేస్తూ వాడితో ఆడుతూ ఉన్నాడు. మీరిద్దరు కూడా వెళ్ళొచ్చు కదా అని అడిగిన చైత్రకు బొమ్మల్లా ఏటో చూస్తూ కూర్చున్న ఇద్దరి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో రాంగ్ క్వశ్చన్ విత్ రాంగ్ పర్సన్స్ అని నిట్టూర్చింది. 10 నిమిషాలు అలలతో అల్లరి చేస్తున్న కడలని చూస్తూ కామ్గా కూర్చున్న నేహకు ఇక బోర్ కొట్టి, నేను వాక్ చేస్తాను అంటూ వాళ్ళకి దూరంగా వెళ్ళి అలల అంచుల మీద శాండిల్స్ లేని పాదాలతో నడుస్తూ ఉంది. అసలు ఏమీ పట్టనట్టు కూర్చున్న అమృతకు చుట్టూ భయంతో చూస్తున్న తన కళ్లకు ప్రతి మగాడు అనుమానంగా భయపెట్టే విధంగా కనిపిస్తున్నాడు. రాణా, ఉదయ్ ఇద్దరూ లేరు. తనని మాయ చేసే లక్కీ ఆటల్లో ఉన్నాడు. ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్. చీకటిలో తనను వేధించిన బొంగురు గొంతువాడి మొహం తెలియని తనకి ఎవరిని చూసినా వీడేవాడా అన్న ఫీలింగ్ చెమటలు పట్టించేస్తుంది. చైత్ర చూసినా కూడా పట్టనట్టే అటూ ఇటూ నేహని లక్కీని చూస్తూ అమృతని కదపకుండా తన ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తోంది. భయం మామూలుది కాదు. క్షణక్షణం అమృతలో పెరుగుతున్న భయం ఆమెని నిలువెల్లా సన్నగా వణికిస్తూ ఉంటే ఇక నెమ్మదిగా తనకు దగ్గరగా జరిగి అమృత చేతి మీద చేయి వేయగానే అదిరిపడిన అమృత గబుక్కున చైత్రను చుట్టేసుకుంది. ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ చైత్ర గారు, ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది అని వణుకుతున్న గంతుతో ప్రాధేయపడుతున్న అమృత భుజాలు తట్టి వెన్ను నిమురుతూ చెప్పింది. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం, భయపడకు. మన చుట్టూతా నీ ఈగో కింగ్ సెక్యూరిటీ కనిపించకుండా మనని కాపలా కాస్తుంది అని ధైర్యాన్ని అయితే ఇవ్వగలిగింది, కానీ భయాన్ని మాత్రం పోగొట్టలేకపోయింది చైత్ర. అయినా సరే వెళ్ళిపోదాం, ఈ చీకటి నన్ను భయపెడుతోంది, ఈ నల్లని చీకట్లో తిరిగే అందరూ దొంగలే అంది ఎటువంటి మార్పు లేని అమృత. ఈ నల్లని చీకటిలోనే మనం కూడా ఉన్నాం అమృత. చీకటి దొంగల్ని దాస్తుందేమో కానీ అందరూ దొంగలు కాదు. నీ భయం నీకందరినీ అలాగే చూపిస్తుంది. ఈ నల్లని చీకటి కప్పడం వల్లనే కదా ఆ ఆకాశంలో చుక్కలు అందంగా కనిపిస్తున్నాయి, వాటి మధ్య చంద్రుడు అంత వెన్నెలతో వెలుగుతున్నాడు. మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా అని లక్కీని తీసుకొస్తాను, చీకట్లో దొంగల్ని చూడకుండా దానిలోని అందాన్ని చూస్తూ ఇక్కడే కూర్చో, లక్కీని తీసుకొచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం అనేసి లక్కీ కోసం వెళ్ళింది చైత్ర. చైత్ర కూడా వెళ్ళడంతో ఒంటరిగా ఉన్న అమృత గుండెల్లోని భయం గుప్పెట్లోకి చేరినట్టుగా ఉంది. మరి అమృత తన భయాన్ని విడిచి నార్మల్గా ఉండగలుగుతుందా? అసలు
అందరినీ వదిలి రాణా ఎక్కడికి వెళ్ళినట్టు? కావాలనే వీళ్లను విడిగా వదిలి వెళ్ళాడా? ఉదయ్ విషయంలో నేహ తీసుకునే డెసిషన్ని మార్చేదెవరు? పార్టీలో ఏం జరగనుంది? నిశాంత్కి ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏమిటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.